బాగున్నారా, మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను, అందుకే కెమెరాని చూసి మాట్లాడట్లే. నేను ఫుల్ అలసిపోయినా, అసలు ఎండ్ కార్డు కూడా చెప్పే అంత ఓపిక లేకుండే. హడావిడిగా అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు ట్యూస్డే అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ట్యూస్డే నేను కర్మన్ ఘాట్కి రావిర్యాల్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటాను ఎవ్రీ ట్యూస్డే. కొన్ని వీక్స్ మిస్ అవుతుండొచ్చు, కానీ మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈరోజు ట్యూస్డే. ఇప్పుడు టైం వచ్చేసి 1:25 అవుతుంది. 7 వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం ఒక 2 o'clock 3 o'clock అట్లనే వెళ్తాను. నిన్న ఫుల్ అలసిపోయినా, మార్నింగ్ లేట్ లేచిన, 12 o'clock అట్లా లేచిన. సో ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత నాకు ఒక ప్రమోషన్ ఉంది. కుక్కట్పల్లి లింగంపల్లి రెండిట్లలో తెలియదు ఏ బ్రాంచ్. సో అక్కడ ఒక ప్రమోషన్ ఉంది, అక్కడ చూసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈరోజు డే 2 కదా. ఇంకొక అమ్మవారితో పెళ్లి చేస్తారు ఈరోజు దేవుడికి. తర్వాత లాస్ట్కి బతుకమ్మ ఆడతారు. అది ఈరోజు వ్లాగ్ అనమాట. కానీ మీకు అక్కడ ఈరోజు డే 2 ఎక్కువ చూపించలేను, బికాజ్ నేను ఇక్కడ బయట గుడికి పోయి అక్కడికి వెళ్ళేసరికి 4-5 అవుతుంది ఈజీగా. నాకు ప్రమోషన్ దగ్గరనే 1-2 hours పడుతుంది. సో చూపించలేకపోవచ్చు, కానీ క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఏం చేద్దామంటావు మరి? అయ్యో స్టిల్ వేడి తగ్గట్లేదు గైస్. ఏసీలలో ఎలాగైనా ఉండి ఎండలో ఉండాలంటే అయితలేదు. గైస్ ఈరోజు యాక్చువల్గా డే 2 అనమాట. నేను లేట్ అయినా, ఇప్పుడు 5-5:30 అవుతున్నట్టుంది. ప్రమోషన్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. ఫుడ్ కూడా తినలే. ఈరోజు ఇంకో అమ్మవారితో కళ్యాణం ఉంటుంది, ఇంకా బతుకమ్మ ఉంటుంది, మజ్జిగ చెలుపుతారు, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. చూస్తూ ఉండండి. భక్తిహీనం పరమేశ్వర
ఏ పూజిత గైస్ టైం 6 అవుతుంది. ఇప్పుడు తింటున్నా నేను అన్నం. రండి చూద్దాం. పచ్చన్నం, దోసకాయ తొక్కు, టమాటా తొక్కు, ఆలుగడ్డ కర్రీ, పప్పు, వంకాయ ఫ్రై, పచ్చి పులుసు, వంకాయ ఫ్రై. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ టు అత్త సబ్స్క్రైబర్స్ అని చెప్పు. హాయ్ అత్త సబ్స్క్రైబర్స్ అని చెప్పు. ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గ్రావము కృష్ణ.
ఇది మా మల్లన్న జాతర బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్ అవల్ కోల్. యశి పట్టు పెట్టాడు. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం.